హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. మోతీనగర్ లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని రవీందర్రావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని రవీందర్రావు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రభావం కనిపిస్తోంది. మోతీనగర్ లో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. కూకట్పల్లిలోని రవీందర్రావు ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో పోలీసులు ఇళ్లలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు రవీందర్రావు. ప్రస్తుతం రవీందర్రావు కూకట్పల్లి నివాసం దగ్గర మా కరెస్పాండెంట్ సుస్మిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుస్మిత, ఏం జరుగుతోంది? అసలు ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతం అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఓన్లీ బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్లేనా, ఇంకా వేరే పార్టీల నాయకులలో కూడా ఏమైనా సోదాలు జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందా సుస్మిత? ఎస్ బిందు, ఉదయం 7 గంటల ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు గారు అలాగే మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వారికి సంబంధించి ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రస్తుతం ఆ నివాసానికి ఇక్కడికి చేరుకొని పూర్తిగా కూడా మనం ఇంటిని కూడా చూస్తున్నాము. ఇంటిలో పూర్తిగా అన్ని వస్తువులను కూడా చిందరవందరగా వేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ప్రతి ఇంచు కూడా వెతికారు. అలాగే ఏసీలు ఉన్నాయి, ఏసీలు కూడా వాటిని విప్పి మరీ చెక్ చేసినట్టుగా కూడా ఇక్కడ ఎవరైతే పని చేస్తూ ఉంటారో వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు, ఓన్లీ వాచ్మెన్ అలాగే ఆ పని మనిషి మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఆ సమయంలో ఒక్కసారిగా కూడా పోలీసులు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇక్కడికి చేరుకొని పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. సోదాలు నిర్వహించిన అనంతరం కూడా పూర్తిగా మనం చూస్తున్నాము బెడ్స్లో కూడా బెడ్స్ పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో పూర్తిగా అదంతా కూడా చిందరవందరి చేసి ప్రతి ఒక్కటి కూడా సెర్చ్ చేసినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే పంచనామా రాసే సమయంలో మాత్రం ఎటువంటివి దొరకలేదని రాసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వలేదు, ఒక ఇంటిమేషన్ కానీ కాల్ కానీ ఎటువంటివి తెలియలేదని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రచారంలో ఉన్న సమయంలో రవీందర్రావు గారు ఇక్కడికి వచ్చే సమయంలో పూర్తిగా పోలీసులంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు. పెద్ద ఎత్తున ఉండడంతో కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అలాగే మరి జనార్దన్ రెడ్డి గారు కూడా వచ్చారు. వాళ్ళ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే పూర్తిగా కూడా ఈ ఎటువంటి అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కిందకి రాదు, అటువంటి ఎలక్షన్ కోడ్ లేని ప్లేస్లో ఎలా వచ్చి సర్చ్ చేస్తారు, ఒక కంప్లైంట్ లేదని కూడా చెప్తున్నారు. కంప్లైంట్ అని ఇచ్చినప్పటికీ కూడా ఎవరిచ్చారు ఏంటి అని చెప్పాలని కూడా చెప్తున్నారు. ఓన్లీ బీఆర్ఎస్ ఇండనే టార్గెట్ చేయడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి కూడా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అంతా ఇక్కడికి చేరుకొని లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది చైర్లతో సహా అన్ని కూడా చిందరవందరగా ఉన్న పరిస్థితి. సో ఎక్కడా కానీ వదలలేదని కూడా చెప్తున్నారు. ఎటువంటివి అన్ని సెర్చ్ చేసినప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటివి దొరకలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా రవీందర్రావు కానీ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కూడా పూర్తిగా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా వారందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇవాళ ఏదైతే ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఇదంతా చేస్తూ ఉన్నారు, ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వారందరూ కూడా ఒకవైపు చేస్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా డైవర్షన్ చేసేందుకు కూడా ఇదంతా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ఏదంటే ఇటువైపుకు డైవర్ట్ చేసి వారందరూ కూడా ఒకవైపు ప్రచారం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. డబ్బులు యథేచ్ఛగా పంచుతూ ఉన్నారు, మమ్మల్ని ఈ విధంగా ఇక్కడి నుంచి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతుందనే ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చినట్టుగా కూడా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ అధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం లేదు. ఇవన్నీ నేపథ్యంలో కూడా వారందరూ పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. బిందు, సుస్మిత, చూస్తున్నావు నిజంగానే కేవలం బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకుల ఇళ్లలోనే ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు జరుగుతున్నాయా? ఇంకా వేరే ప్రాంతాలకు కూడా ఈ స్క్వాడ్ వెళ్ళిందా? అంటే ఎలక్షన్ కోడ్ అంటే పర్టికులర్ గా ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది అనేది బీఆర్ఎస్ వాదిస్తోంది. చూస్తున్నాం ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు నివాసం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం అంతా చిందరవందరగా వదిలేసి వెళ్ళిపోయారు. అయితే ఫ్లయింగ్ స్క్వాడ్కి కంప్లైంట్ రావడంతోనే ఇక్కడికి వచ్చామని చెప్పినట్టుగా సమాచారం చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం దొరకలేదు అంటూ రిపోర్ట్ రాసుకుని వెళ్లారు అని కూడా ప్రస్తుతం సమాచారం అందుతున్న పరిస్థితి. మొత్తం పలు ప్రాంతాల్లో ఈరోజు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ప్రధాన పార్టీలు 3 కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి. అటువంటి ఒక టైంలో
ఇలాంటి సోదాలు జరగడం, డబ్బు పంచుతున్నారు అనే ఆరోపణలు వచ్చాయనేది ఎలక్షన్ స్క్వాడ్ చెప్తోంది. ఆ నేపథ్యంలో సోదాలు చేసినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎలక్షన్ స్క్వాడ్ అని చెప్తున్నారు. ప్రస్తుతం వారి నివాసం చూస్తున్నా మొత్తం ఏసీలు, బెడ్లు వీటన్నింటినీ కూడా కంప్లీట్గా ఓపెన్ చేసి డబ్బులేం లేవు అని రిపోర్ట్ చేసుకుని ఎలక్షన్ స్క్వాడ్ వెళ్ళినట్టుగా కూడా రిపోర్ట్ చేస్తున్నారు. మా కరెస్పాండెంట్ సుస్మిత ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, ఇప్పుడు మీరున్న నివాసం ఎవరిది? మర్రి జనార్దన్ రావుదా లేదంటే రవీంద్రరావు నివాసం? ఇది జనార్దన్ రెడ్డి ఆర్ రవీంద్రరావు, ఎవరి నివాసం ఇది? అంటే ఫీమేల్ స్టాఫ్ కూడా ఉన్నారా? ఎందుకంటే అక్కడ ఒక అమ్మాయి కనిపించింది, దాంతోపాటు అల్మారాస్ లేదంటే ఆమె పర్సనల్ థింగ్స్ అన్ని కూడా తీసేసి ఉండడం కూడా చూస్తున్నాం మనం విజువల్స్లో. ఎస్ బిందు, పూర్తిగా మనం చూసుకుంటే ఈ నివాసం అయితే మర్రి జనార్దన్ రెడ్డి గారిది. అయితే ఒక నెలగా కూడా ఎమ్మెల్సీ ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ బైపోల్ ఉన్న నేపథ్యంలో అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నాగర్ కర్నూలులో మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి సో ఇక్కడ నివాసాన్ని వాడుకోవాలంటూ కూడా రవీందర్రావుకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఒక నెల పాటు ఇక్కడ ఉండి పూర్తిగా ప్రచారాన్ని అలాగే బీఆర్ఎస్ సంబంధించిన అన్నిటిని కూడా ఇక్కడ చూస్తున్నట్టుగా కూడా ఇక్కడైతే చెప్తూ ఉన్నారు. సో విషయం తెలియనంటే రవీందర్రావు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఆయన ప్రచారానికి వెళ్ళారు. ఉదయం తెల్లవారుజామున సమయం నుంచి అక్కడికి వెళ్ళారు. అక్కడ తెలిసిన వెంటనే హుటాహుటిన ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వెంటనే రావడంతో కూడా పోలీసులంతా పూర్తిగా వందలాది మంది పోలీసులు, అదనపు బలగాలంతా కూడా ఇక్కడ ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో వారందరినీ కూడా రవీందర్రావు ఇల్లు కాకపోవడంతో ఈ రవీందర్రావుని పూర్తిగా అంటే ఒకరు ఉండాలి లోపల, ఒకవేళ వారు ఎవరైనా లేని సమయంలో ఇక్కడ ఒకవేళ డబ్బులు పెట్టి వారిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉండడం నేపథ్యంలో కూడా లోపలికి వచ్చి పూర్తిగా కూడా రికార్డ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక ప్రూఫ్ ఉండాలి అంటూ కూడా ఒకవైపు రవీందర్రావు చెప్తూ ఉన్నారు. అయితే మర్రి జనార్దన్ రెడ్డి ఒకవైపు వచ్చినప్పటికీ కూడా అతని ఓన్ నివాసం కావడంతో కూడా అతని లోపలికి పంపించలేదని కూడా చెప్తున్నారు. దాదాపు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా రావడం, నినాదాలు చేయడంతో కూడా అందరినీ లోపలికి దూసుకొని వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా మనం చూస్తున్నాము ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన కొంతమంది అధికారులు అయితే వచ్చారు. సో దీనికి సంబంధించి కమిషనర్కి అలాగే డీజీపీకి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ చేస్తాము, ఒక కంప్లైంట్ లేకుండా, ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా వచ్చి సోదా నిర్వహించారని కూడా చెప్తున్నారు. ఫైనల్గా కూడా పోలీసులు ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు, అలాగే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సభ్యులు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదని చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇంతమంది పోలీసులతో ఒక్కసారిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్ ఇంట్లోకి వచ్చారంటూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ తెలియగానే చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ దానికోసమే చేస్తూ ఉన్నారు. ఇక్కడ డైవర్స్ చేసి వాళ్ళు పూర్తిగా కూడా డబ్బులను పంచే ప్రయత్నం బయట చేస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో పోలీసులే ఏవో బ్యాగులు నా నివాసంలో పెట్టారు అంటూ కూడా ఆయన కామెంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎటువంటిది రాలేదు. ఇక్కడ ఏమైనా దొరికాయా లేదంటే కేవలం సోదాలు చేసి ఏమీ లేవని రిపోర్ట్ చేసుకుని వెళ్ళారా? బీఆర్ఎస్ చెప్తున్న వెర్షన్ తప్పితే మనకి అఫీషియల్గా ఏం జరిగిందనేది పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఎస్ బిందు, పూర్తిగా ఇప్పటివరకు అయితే సోదాలంతా ముగిశాయి. ప్రతి ఇంచుని వెతికారు. అయితే ఇప్పటివరకు ఏమి దొరికాయి అనేది కూడా ఎలక్షన్ కమిషన్ కానీ అటువైపు పోలీసులు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తిగా మార్నింగ్ జరుగుతున్న సోదాల గురించి అయితే కూడా పూర్తిగా పంచనామా అయితే పూర్తయింది. పోలీసులంతా కూడా కొద్దిమేర వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకటి ఎక్కడైనా ఒక నిదానం కానీ ధర్నాలు నిర్వహిస్తాయనే నేపథ్యంలో కూడా పూర్తిగా పోలీసులు కొద్దిమేర ఇక్కడ మాత్రం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో పూర్తిగా ఒకవైపు బీఆర్ఎస్ వర్షన్ అయితే కూడా ఇటువంటి ఇక్కడ ఏమీ దొరకలేదు, ఊరికి పూర్తిగా మనం చూసుకుంటే బనియన్స్, షర్ట్స్ మాత్రమే దొరికాయి, వారికి ఎటువంటి దొరకకుండా పూర్తిగా డైవర్షన్స్ పాలిటిక్స్ కోసమే ఇక్కడికి వచ్చారు, ఇల్లంతా వెతుకుతున్నారని కూడా చెప్తూ ఉన్నారు. వాటర్ ట్యాంక్తో సహా పూర్తిగా ప్రతి ఒక్కటి వెతికారు, కానీ ఎటువంటివి దొరకలేదు. ఎటువంటివి చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ విజయం ఖాయమంటూ కూడా ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. సో ఉదయం 7 గంటల ప్రాంతంలో విషయం తెలియగానే అందరూ ఇక్కడికి వచ్చాము, కానీ లోపల వాళ్ళు పోలీసులు పెట్టారు, ఒకవేళ పెడితే మా పైన మళ్ళీ కేసు నమోదు చేసేందుకు వారంతా ఒక ప్లాన్ చేసేందుకు వచ్చారు కాబట్టి మేము అందుకే ఒక ప్రూఫ్ కోసం వీడియో తీసుకున్నామని కూడా ఒకవైపు రవీంద్రరావు చెప్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా మర్రి జనార్దన్ రెడ్డి కూడా పూర్తిగా ఉదయం 7 గంటల ప్రాంతం విషయం తెలియని వెంటనే అక్కడికి వచ్చారు. ఆయన పూర్తిగా గేట్ బయటనే ఆయన ఉంచారు, లోపలికి కూడా ఎవరు కూడా పోలీసులు అనుమతించలేదని చెప్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరైతే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చిందో వారిని ఒకవేళ అడిగినప్పటికీ కూడా వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. సమాధానం చెప్పగా ఇక్కడ నుంచి పారిపోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ, సో పూర్తిగా ఈ వారందరూ చెప్తున్న వర్షన్ అయితే ఇది డైవర్షన్ పాలిటిక్స్. ఈ పాలిటిక్స్ వాళ్ళు డైవర్స్ చేసింది కూడా పూర్తిగా ఇటువైపు వచ్చి అక్కడ వారంతా ప్రచారాన్ని అలాగే డబ్బులను కూడా పంచుతున్నట్టుగా కూడా ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. బిందు రైట్, ఇప్పుడు
రవీంద్రరావు ప్రస్తుతం ఎక్కడున్నారా? ఆ ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుస్తుందా? ఇంకా ప్రచారంలోనే ఉన్నారా, లేదంటే ఏదన్నా మీటింగ్ కానీ ఇలాంటివి కండక్ట్ చేసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఇప్పటిదాకా దీనిపైన ఎలా రియాక్ట్ అవుతోంది సుస్మిత? పూర్తిగా కూడా రవీంద్రరావు ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంటినంతా కూడా ఎప్పుడైతే పోలీసులు అయితే సోదా చేస్తున్నారో ఆ సమయంలోనే ప్రచారం నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. జ్యువెలైపు పూర్తిగా కూడా ఇల్లంతా కూడా చెల్లా చెదురుగా చేశారు. అలాగే మర్రి జనార్దన్ రెడ్డిని మాత్రమే ఇంట్లోకి అలౌ చేయలేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులంతా కూడా వెళ్ళిపోవడంతో మర్రి జనార్దన్ రెడ్డి అలాగే రవీంద్రరావు కూడా ఇంట్లోకి వచ్చారు. వారందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారంతా ఒకే మాట చెప్తున్న పరిస్థితి ఏదంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే వారంతా కూడా అక్కడ కాంగ్రెస్ వారు పూర్తిగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు, డబ్బులు పంచుతూ ఉన్నారు, మమ్మల్ని ఇటువైపు మళ్లించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇవాళ ఒకవైపు అంటే వారు పంచనామా ఇచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వారు ఇక్కడి నుంచి వెళ్ళే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వారంతా కూడా ఇక్కడే ఉండి పూర్తిగా దీని గురించి మార్నింగ్ జరుగుతున్న సోదాల గురించి అయితే చర్చిస్తున్న అంశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. బిందు. ఓకే సుస్మిత. పెళ్లి నియోజకవర్గ పరిధిలోని మర్రి జనార్దన్ వారి ఇంటికి వారు గతంలో ఇంట్లో ఉండేది ఈ ఇల్లు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోకి రాదు, ఎన్నికల కోడ్కు సంబంధించిన ప్రదేశం కాదు ఇది. ఇవాళ ఉదయం 8 గంటలకి భారీ ఎత్తున పోలీసు వారు వచ్చి వాచ్మెన్ని బెదిరించి ఇంటి తాళాలు తీసుకొని ఇల్లు తీసుకొని ప్రతి రూమ్లో విచ్చలవిడిగా వస్తువులని, సామాన్లని, ఏసీలని, కుర్చీలని, బెడ్లని వాళ్ళు చిందర వందర చేస్తూ ఒక బీభత్సమైన వాతావరణాన్ని కల్పించడం అనేది జరిగింది. నాకు తెలిసిన మరో క్షణమే ఇక్కడ పరిగెత్తుకొస్తే నన్ను కూడా రానియలే, గేటు దగ్గర రానియకపోతే నేను ఇంట్లో ఉంటున్నా, నేను దీనికి ఇంటికి బాధ్యుని, ఏం చేస్తున్నానో నాకు తెలియాలని చెప్పని నేను గట్టిగా తీసుకొని లోపలికి వస్తే సెర్చ్ వారెంట్ ఉందా అంటే లేదంటారు. ఎందుకు రైడ్ చేస్తారంటే మీకే తెలుస్తుంది, మీరు చూస్తుండండి, మీకే తెలుస్తుంది కొద్దిసేపట్లో అని అంటున్నారు. మీరు చెప్పండి, కనీసం మేము వీడియో చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అంటే కూడా మీరు ఆగండి, మీరు ఎక్కువ మాట్లాడొద్దని పోలీసు వారు దబాయించి వారి ఇంటిని చెక్ చేయడం అనేది జరిగింది. మొత్తం కూడా సెర్చ్ చేశారు. ఇప్పుడు పంచనామా చేసుకుంటున్నారు. సెర్చింగ్ అయిపోయి కూడా గంట పైన అయింది, ఏం దొరకలేదు. కానీ ఇక్కడ 2-3 అంశాలు అర్థమవుతున్నాయి. ఒకటి, నిన్నటించి మా బూత్ కమిటీ కన్వీనర్లు మా ఏజెంట్లను బెదిరిస్తున్నారు, మీరు ఎన్నికల్లో పాల్గొనొద్దని, బూతులలో కూర్చోవద్దని. కనుక ఖచ్చితంగా రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నం అనేది నిన్నటించే ప్రయత్నం చేశారు. పోలీసు వారు బహిరంగంగా బరితెగించి మా పార్టీ క్యాడర్ని బెదిరిస్తున్నారు. ఏ స్థాయికి వచ్చారంటే లెజిస్లేటర్లైన నన్ను నియోజకవర్గాల్లో పరిధిలో లేని ఇంటి మీద కూడా దాడి చేసి కేసులో ఇరికించడానికి ప్రయత్నం చేశారు. అంటే మా మానసిక స్థితిని దెబ్బతీయాలని, మమ్మల్ని జైల్లోకి పంపాలని, మేము క్షేత్రం వదిలిపోవాలని, ఈ 3 రోజులు వదిలిపోవాలని చేస్తున్న కుట్రలు తప్ప మరొకటి కాదు. ఓటమి అంచునన్న ముఖ్యమంత్రి నిన్న తన కేబినెట్ మంత్రులని ఇన్ఛార్జ్ని కూర్చోబెట్టుకొని ఏం చేస్తారో, ఎట్లా చేస్తారో నాకు అనవసరం, ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలని చెప్పని ఇచ్చిన అల్టిమేటం ఏదైతుందో ఇవాళ అన్ని పేపర్లలో వచ్చింది. దాని పరిణామమే ఈ జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇది ఈ రకంగా చేయడం ధర్మమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఒక ఉప ఎన్నికల్లో వ్యవహరిస్తున్న తీరిదేనా? ఎన్నికల కమిషన్ మిన్నకుండి ఉండడం సరి అయిందేనా? ఎన్నో దరఖాస్తులు ఇచ్చాం, ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం. పోలీసు వారు బహిరంగంగా బెదిరిస్తున్నారని, పోలీసు వారి యొక్క చర్యలు, వాళ్ళ గుండాలు బెదిరించినాయి, ఇళ్ల మీద దాడులు చేసినాయి, అర్ధరాత్రులు కూడా వాళ్ళ పార్టీ కార్యాలయాలు నడుస్తున్న తీరు మీద మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినా దాడలేదు, ఇంతవరకు చర్య లేదు. ఒక్క అధికారిని సస్పెండ్ చేయలే, ఒక్క అధికారిని కూడా విచారించలే. రోజు రోజుకి ఇవాళ గుండాలకి తోడు పోలీసు వారు కూడా గుండా అవతారం ఎత్తి ఈ ఎన్నికల్లో వారు చేస్తున్న ప్రక్రియ ఇగో ఇంత తీవ్ర రూపానికి. ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా ఫిర్యాదులు చేస్తాం. ఇప్పుడు పోలీస్ కమిషనర్ని కలుస్తాం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని కలుస్తాం, కోర్టులో కూడా ఛాలెంజ్ చేస్తాం. ఢిల్లీలో ఉన్న భారత ఎన్నికల కమిషనర్ కూడా కలిసి మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. ఒక పక్కన ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న దమన నీతి, గుండాగిరి, అప్రజాస్వామిక చర్యలను చట్టబద్ధంగా కొట్లాడుతూనే ప్రజాక్షేత్రంలో మేము మాత్రం బెదిరేది లేదు,
నీ పోలీస్కి, నీ గుండాలకి, నీ బెదిరింపులకి క్షేత్రం వదిలేదే లేదు. కారును గెలిపించుకొని నీకు బుద్ధి చెప్పే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వెళ్తామని సందర్భం. ఏమంటున్నారు సార్ ఇప్పుడు పోలీసులు అంటే ఇంకా పంచనామా చేస్తున్నారు. చూడండి ఏం చేస్తారు. పంచనామా అయిపోయినాక పంచనామా చేస్తారు. 2 అండర్వేర్లు, 2 బనీళ్ళు, ఒక టవల్ దొరికింది. ఎన్ని గంటల ప్రాంతం నుంచి చేస్తున్నారు? ఉదయం 7 గంటలకు వచ్చారమ్మా. మా వాచ్మెన్ ఉన్నాడు, బలవంతంగా తాళాలు తీసి చెక్ చేస్తున్నారు. డోర్లు పెట్టారు. మీరు డోర్లు ఓపెన్ చేయండి, అందరి సమక్షంలో మీరు చెక్ చేయండి అని చెప్పినాం. దానికి అనుమతిస్తలేరు. మేము కొట్లాడుతున్నది దాని కొరకు, మా వేరే ఇష్యూ కాదు. మీరు జ్యుడిషియల్ జూబ్లీహిల్స్ కాదు, మీరు పర్మిషన్ తీసుకొని రావాలి. చీఫ్ ఎలక్షన్ కమిషన్తో పర్మిషన్ తీసుకురావాలి. ఒక ఎలక్షన్ ఆఫీసర్ వచ్చిండు, ఆయనకే తెలీదు, రూల్ ఆయనకే తెలియదు. మేము ఓరల్ కమ్యూనిటీస్ రావచ్చు. ఎప్పుడు జ్యుడిషియల్ జూబ్లీహిల్స్ సంబంధించిన కాన్స్టిట్యూన్సీకి రావచ్చు. జూబ్లీహిల్స్ కూకట్పల్లి ఇలా హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా. అంటే ఓరల్ కంప్లైంట్ అంటే మీరు దాని అర్థం ఏంటి? గూగుల్ కూకట్పల్లి చెక్ చేయొచ్చు, ఖైరతాబాద్ చెక్ చేయొచ్చు. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్ ఇంట్లో పరిధిలో ఉన్నారు. మరి అక్కడ ఇంటికి పోయి రావాలి పోలే. ఎందుకు కావాలని వాళ్ళు డబ్బులు పంచుకుంటారు ఉదయం నుంచి. మేము ఎక్కడిదక్కడ అడ్డుకుంటున్నాం, డబ్బులు పంచొద్దని. అడ్డుకుంటే ఏం చేయాలి డైవర్షన్ అని చెప్పి ఈ విధంగా చేసేవారు. సోదాలు నిర్వహించే టైంలో ఎవరున్నారు సార్ లోపల? పోలీసులు కాకుండా మీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా వాచ్మెన్ ఉన్నాడు. మా వాచ్మెన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను వచ్చాను. సో ఇది జూబ్లీహిల్స్ కింద కూడా రాదని కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇల్లు నియోజకవర్గంలో కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇల్లు. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన సోదాలు ముగిసాయని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇంకా చూడాలి. మళ్ళీ లోపలికి అలౌ చేస్తే మేమేం చెప్పాలి. లోపలికి అలౌ చేస్తే మేము చెప్పగలుగుతాం. లోపలికి అలౌ చేస్తాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.